నేటి నుంచి పవన్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ రోజు పిఠాపురంలో వారాహికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పిఠాపురం నుంచి వారాహిపై పవన్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఇక తొలి విడతలో 21 అసెంబ్లీ స్థానాల్లో పవన్ ప్రచారం చేయనున్నారు. రెండో విడతలో ఉమ్మడి బహిరంగ సభలకు ప్లాన్ చేయనున్నారు. నేటి నుంచి పవన్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ రోజు పిఠాపురంలో వారాహికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పిఠాపురం నుంచి వారాహిపై పవన్ ప్రచారం ప్రారంభం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ లావణ్య. ఇక్కడ పిఠాపురం పోటీ చేయడం పవన్ కళ్యాణ్ కొత్త అయినా వంగగీత సీనియర్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అయినా కూడా ఇక్కడ విజయం మాత్రం 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మన సర్వే ద్వారా తెలుస్తుంది. అలాగే సాయంత్రం జరిగే బహిరంగ సభ కోసం ఎలక్షన్ పోల్లో భాగంగా జన సమీకరణ అయితే విస్తృతంగా జరుగుతుంది. పిఠాపురం 3 మండలాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ యాత్ర విజయంగా జరగాలని వివిధ గుడుల్లో కూడా పూజలు చేస్తున్నారు వాళ్ళ అభిమానులు అందరూ. అది ఇక్కడ తాజా పరిస్థితి లావణ్య. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.